ఇవాల్టి నుంచి దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 3 రోజుల పాటు రేవంత్ టీమ్ టూర్. హుస్నాబాద్ లో పొన్నం మార్నింగ్ వాక్, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేసిన హైకమాండ్, నేడో రేపో వెలువడనున్న అధికారిక ప్రకటన. నారావారిపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు, రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరిక. ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తజనం, సంప్రదాయ మొక్కులు చెల్లించిన భక్తులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సాధారణ దర్శనానికి 24 గంటల సమయం. శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. సాయంత్రం నంది వాహనంపై ఆసీనులు కానున్న స్వామి అమ్మవార్లు. సంక్రాంతి సందర్భంగా వారణాసికి పోటెత్తిన భక్తులు, గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనం. ఢిల్లీ కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే రిహార్సల్స్ లో పాల్గొన్న సైనిక దళాలు. నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం, భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు, వాహనాల రాకపోకలకు అంతరాయం. రేపు సత్యసాయి జిల్లాకు ప్రధాని, నేషనల్ కస్టమ్స్ అకాడమీని ప్రారంభించనున్న మోదీ. మణిపూర్లో 2వ రోజు రాహుల్ న్యాయ్ యాత్ర, 67 రోజుల పాటు సాగనున్న యాత్ర. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంలో నృత్య ప్రదర్శన, జనవరి 17న నాట్య ప్రదర్శన ఇవ్వనున్న బీజేపీ ఎంపీ హేమమాలిని. భారత్ అమెరికన్ వివేక్ రామస్వామిపై ట్రంప్ విమర్శలు, అవినీతిపరుడు, ఆర్థిక నేరగారు అంటూ ఆరోపణలు. తైవాన్ కు వార్నింగ్ ఇచ్చిన చైనా, స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ వార్నింగ్. స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగిన డెన్మార్క్ రాణి, పెద్ద కుమారుడు ఫెడరిక్ కు రాజుగా ప్రకటించిన మార్గరెట్.